నమః. హరిః ఓం. వసుదేవసుతం దేవం కంసచానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. తీర్త్వా మోహార్ణవం హత్వా రాగద్వేషాదిరాక్షసాన్ సీతా శాంతి సమాయుక్త ఆత్మా రామో విరాజతే. ఆత్మస్వరూప బంధుగణ, ఇప్పుడు ఈ జ్ఞానములో భాగంగా మనం 20 గుణములని ఎలా వృద్ధి చేసుకోవాలి చూసాము. తరువాత క్షేత్రము, క్షేత్రజ్ఞ, జ్ఞానం తరువాత జ్ఞేయం చూస్తున్నాం. ఈ జ్ఞేయం అనేది 13వ శ్లోకం నుండి 19వ శ్లోకం వరకు వివరిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. ఈ జ్ఞేయము అంటే ఒక రకంగా క్షేత్రజ్ఞ మాదిరిగా ఉంటుంది. అదియే అంటే జ్ఞేయం అంటే ఏదైతే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తెలుసుకోవలసింది దానిని జ్ఞేయం అంటారు. అంటే మనకి చాయిస్ లేదు, ఎంచుకునే అవకాశం లేదు. అయితే చాలా జ్ఞానాలు ఉన్నాయి, చాలా విషయాలు ఉన్నాయి, అన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. కానీ ఇది ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిందే. దీన్ని ఉపనిషత్తుల్లో విజ్ఞేయ అంటారు. అంటే ప్రపంచ ఉపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ స విజ్ఞేయ అంటారు ఉపనిషత్తుల్లో. అంటే ప్రపంచ ఉపశమం, ఎప్పుడైతే ఇంద్రియములన్నీ మీరు వెనుకకు మరలించినప్పుడు శబ్ద స్పర్శ రూప రస గంధ అవి ఎప్పుడైతే మరి వెనక్కి తీసుకునేటప్పుడు ప్రపంచం ఇంకా ఉండదు. అసలు ప్రపంచము మీలో ప్రవేశించిందే ఈ 5 ద్వారా. ఇక ఆ 5 ఎప్పుడైతే మీరు ఉపసంహరించుకున్నారో ప్రపంచం ఉపశమం, ప్రపంచోపశమం అంటారు. అప్పుడు ఏమవుతుంది? శాంతం, ప్రశాంతంగా. ఎందుకు? ఇంద్రియములు మనసు అన్నీ కూడా ఉపసంహరించుకున్నారు. ఆ శాంతం ఏమంటారు? శివం. మాండూక్య ఉపనిషత్ శివం. శివం అంటే ఏమిటి అంటే కేవల ఉనికి, సత్ చిత్తుగా ఉంటుంది, అదే శివం. కాబట్టి రెండవది లేనిది అంటే అద్వైతం. అధిష్టానంలో ఆధారంగా సత్యంగా నిత్యంగా సనాతనం. సనాతనంలో 2 పదాలు ఉంటాయి. సనాతన. సన్ అంటే సత్, తన అంటే తత్. అంటే సత్ ఏ ఉనికి ఉన్నదో అది ఏ అంటే శాశ్వతము, చిరంతనము, సనాతనము అన్నమాట. అంటే శివ సనాతనం, అద్వైతం. సో అందువలన దాన్ని ఏమంటారు? సత్తుగా ఉన్నదే చిత్తుగా ప్రకటమవుతున్నది. అంటే సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ.
అక్కడ సత్ అంటే సత్యం అంటే సత్, జ్ఞానం అంటే చిత్. సచ్చిత్ ఆనందం బ్రహ్మ అయింది. అయితే దాని యొక్క స్వరూపం ఏమిటి? ఇంతకుముందు మనం చూసాం, కానీ మళ్ళీ చూడాలి. ఏంటది అంటే ఈ సత్తు ఏదైతే ఉందో చిత్తు అని చెప్పాం. ఇంతకుముందు మనము చిత్తు అంటే చైతన్యము, చైతన్యం యొక్క లక్షణాలు చెప్పాం మనం 10 సార్లు. ఎన్నిసార్లు చెప్పానో. అంటే ఈ సత్తు అనేది ఈ శరీరము కానీ ఈ జగత్తు కానీ నుండి పుట్టింది కాదు. అంటే శరీరం నుండి కానీ ఈ ప్రపంచం నుండి కానీ ఈ సత్ అనేది పుట్టినది కాదు. సత్ అనేది స్వతంత్రమైనది, ఇండిపెండెంట్. అయితే శరీరం అంతా వ్యాపిస్తుంది, జగత్ అంతా వ్యాపించి ఉంటుంది. వ్యాపించి ఉండడమే కాదు, మీ శరీరానికి కూడా ఉనికిని అంటే ఆ ఎగ్జిస్టెన్స్ని అందిస్తుంది అన్నమాట. శరీరానికి పరిమితులు, హద్దులు ఉంటాయి. ఈ హద్దులు ఉంటాయి, సరిహద్దులు. హైటు, వెయిటు, పొడవు ఎంతండి, మీ వెయిట్ ఎంతండి, మీ హైట్ ఎంతండి అంటారు. సో లిమిటేషన్స్, హద్దులు ఉన్నాయి, పరిమితులు ఉన్నాయి. కానీ ఈ శరీర పరిమితులకి సత్ అనేది పరిమితం కాదు. మరి శరీరం నాశనమై మరణించినప్పుడు పంచభూతములలో మళ్ళీ కలిసిపోతుంది కదా. మరి అప్పుడు సత్ సంగతి ఏమిటి అంటే శుద్ధ సత్గా మిగిలిపోతుంది. ఇప్పుడు మనం చూసాం ధ్యానంలో, ప్రపంచం ప్రక్కకు జరిగినది, ఇంద్రియములు, మనస్సు కూడా పూర్తిగా ఉపసంహరించుకున్నప్పుడు అన్ని మాయమైనప్పుడు కేవలం శుద్ధమైన సత్తుగా మిగిలినది చూశాం. అంటే శరీరం నాశనం అయినప్పటికీ ఆ సత్ అంటే ఉన్నాను అనే ఉనికి అలాగే ఉంటుంది, నాశనం కాదు. కానీ శుద్ధమైన కేవల సత్తుగా ఉంటుంది, ఉనికిగా. మరి శరీరం లేకపోయినా ఉంటుంది కానీ నాకు తెలియడం లేదండి. ఇదే కదా అందరి ప్రశ్న. శరీరం లేకపోయినా నేనున్నాను అంటున్నారు, ఎలా ఉన్నాను నాకు తెలియడం లేదు, ఇది ప్రశ్న అంది. మరి ఆ సత్తు ప్రకటము కావాలంటే ఒక ఉపాధి అంటే ఒక శరీరం కావాల్సింది. శరీరం ఉంటేనే సత్ అనేది మనకి ఆ శరీర ఇంద్రియముల ద్వారా ప్రకటమవుతుంది. అందువలన శరీరం ద్వారా ప్రకటమైన సత్తు శుద్ధమైన సత్తు కాదు. ఎందుకు? ఆ శరీర ఇంద్రియముల ద్వారా మిక్స్తో మనకి ప్రకటమవుతుంది. ఇప్పుడు ఇక్కడ బల్బు వెలుగుంది, నా ముందు ప్రకాశిస్తుంది. బల్బు ఆపేసాం. అక్కడ కరెంట్ అనేది ఉంది, కరెంటుగా ఉంది, కానీ ప్రకాశంగా లేదు. బల్బు ఆన్ చేశాను, ఇప్పుడు ఎలా ఉంది? కరెంటు ఉంది, ప్రకాశంగా కరెంటు ఉంది. ఇది ఇంద్రియములు అన్ని మనం ఉపసంహరించుకున్నాం అంటే కేవలం సత్తుగా ఉంది. ఇప్పుడు నేత్రం మాత్రం తెరిచాను అంటే కేవల సత్తు కాదు, ఇప్పుడు మిక్స్డ్గా ఉన్న సత్తు ఉంది. ఎలాగా అంటే చూపుగా చూస్తున్న సత్తుగా ఉంది అని తెలుసుకోవాలి మనం. వింటున్నాం, వినికిడిగా ఉన్న సత్తు. రుచి చూస్తున్నాం, రుచి చూస్తున్న సత్తు, ఉనికి. అంటే మనస్సు సంకల్పం చేస్తుంది అనుకోండి,
సంకల్పంగా ఉన్న ఉనికి. ఆలోచించినప్పుడు ఆలోచనగా ఉన్న ఉనికి. ఇప్పుడు చూడండి, ఆలోచన ఒకసారి పోతున్నాయి వస్తున్నాయి, సంకల్పాలు వస్తున్నాయి పోతున్నాయి, చూపు, వినికిడి, రుచి, వాసన, స్పర్శ ఇవన్నీ పోతున్నాయి. కానీ కేవలం ఏం మిగిలింది? ఉనికిగా మిగిలింది. దీనిని చెప్పడానికి మనకి భగవాన్ శ్రీకృష్ణ ఒక పద్ధతి, ఒక మెథడ్ ఇస్తున్నారు మీకు, ఒక టెక్నిక్. ఇప్పుడు ఏంటి? దానిని మనం ఆరోపించడము. ఫస్ట్ ఆరోపించి మనం వ్యవహారం చేస్తాము, తర్వాత ఆరోపించిన దాన్ని తీసివేస్తాము. ఆరోపించడాన్ని అధ్యారోపం అంటారు, తీసివేయడాన్ని అపవాద అంటారు. ఇది ఎలాంటి స్వామీజీ అధ్యారోప అపవాదము అంటే, మన స్లాబ్ వేసేటప్పుడు దానికి సపోర్ట్గా ఒక మట్టి, ఒక చిన్న సిమెంట్ లాగా సున్నముతో మన కర్రలు అన్నీ పోటీలు పెట్టి ఆధారంగా పెట్టి మనం స్లాబ్కి సపోర్ట్గా వేస్తాం ఫస్ట్. దాన్ని అధ్యారోపం అంటారు. స్లాబ్ అనేది స్ట్రాంగ్ అయిన తర్వాత ఒక 20 రోజుల తర్వాత, ఒక నెల రోజుల దగ్గర 20 రోజుల పైన స్ట్రాంగ్ అయిపోతుంది స్లాబ్. అప్పుడు ఆ టెంపరీగా మనం పెట్టింది తీసేస్తాం. దాన్ని అపవాదము అంటారు. ఈ అధ్యారోప అపవాదం మాకు తెలియస్తామని అన్నారనుకోండి, మీరు ఒక్కసారి మరొక ఉదాహరణ చెప్తా. ఏదైనా ఒక వస్తువు కానీ, లేకపోతే ఒక పెన్న కానీ, పుస్తకం కానీ, అంతెందుకు, మీ చెయ్యిని ఒకసారి ఇలాగా ప్రకాశం లైట్ కాంతులు పెట్టండి. ఫస్ట్ ఏం చెప్పామండి? చెయ్యి ఉంది. ఏంటది? చెయ్యి ఉంది అంటే ఇక్కడ చెయ్యి ఒక్కటే ఉందా? చెయ్యి చూడడానికి ఏమైనా ఉందా? చెయ్యి కనిపించాలంటే ఏం అవసరం? ఓహో, ప్రకాశం ఉంది, కాంతి. అంటే మనం ఫస్ట్ ఏమంటాము? చెయ్యి ఉంది. రెండోసారి ఏమన్నాము? చెయ్యితో పాటు ప్రకాశం ఉంది. చెయ్యితో పాటు ప్రకాశం ఉంది. దీన్ని అధ్యారూపం అంటారు. ఇలా చెయ్యి పెట్టాం, చెయ్యితో పాటు ప్రకాశం ఉంది. ఓకే, గుడ్. ఇప్పుడు చెప్పండి, ప్రకాశం లేకుండా చెయ్యి కనిపిస్తుందా? అత్యంత కటిక చీకటిలో చెయ్యి కనిపిస్తుందా? కనిపించదు. అంటే చెయ్యికి ఆధారము, చెయ్యికి ఉనికినిచ్చేది కాంతియే. ఓకే, అంటే చెయ్యి కేవలము ఒక పేరు అంతే. చెయ్యి ఇప్పుడు మనం తీసేసామనుకోండి, ఇప్పుడు ఏం మిగిలింది? కేవలం కాంతి, ప్రకాశం. దీనినే అపవాదం అంటారు. అంటే చెయ్యికి ముందు కూడా కాంతి ఉంది, చెయ్యి వచ్చింది, కాంతిలో కనిపిస్తుంది. చెయ్యి తీసేసాము, మళ్ళీ కాంతియే ఉంది. తమాషా మనం గమనిస్తే చెయ్యి ఉన్నప్పుడే మనకు కాంతి అనుభవానికి వస్తుంది. చెయ్యి తీసిన తర్వాత కాంతి కూడా మనకి అనుభవానికి రాదు. తీసేసామనుకోండి, అంతా వ్యాపించి ఉన్న కాంతిని మనం ఒక దగ్గర కాంతిని మనము అనుభవానికి, ఎక్స్పీరియన్స్ మనకి రాదు. దీనినే అపవాదం అంటారు. ఇక్కడ భగవాను అదే వాడుతున్నారు. ఏంటంటే సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ గుణాభాసం, సర్వేంద్రియ వివర్జితం, సర్వేంద్రియ వివర్జితం, సర్వేంద్రియ వివర్జితం, అసక్త
అసక్తం సర్వభృచ్చైవ అసక్తం సర్వభృచ్చైవ అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ నిర్గుణం గుణభోక్తృ చ నిర్గుణం గుణభోక్తృ చ సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం సర్వేంద్రియ గుణాభాసం సర్వేంద్రియ వివర్జితం అసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ఆసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ ఆసక్తం సర్వభృచ్చైవ నిర్గుణం గుణభోక్తృ చ. ఉత్తమం. అయితే అధ్యారోప అపవాదం భగవాన్ శ్రీకృష్ణుడు చెప్పారు లేకపోతే ఋషులు యోగులు చెప్పారు అని కాదండి. మన జీవితంలో నిరంతరము అధ్యారోప అపవాదమే మనం వాడుతుంటాం. తాత్కాలికంగా ఒకటి సపోర్ట్ తీసుకుంటాం. దాని యొక్క లక్ష్యాన్ని మనం గుర్తించినప్పుడు ఆ తాత్కాలిక పెట్టిన దాన్ని తీసేస్తుంటాం. ఒకసారి ఉత్తరకాశీలో ఉండేటప్పుడు స్వామి చిన్మయానంద తపోవన స్వామి దగ్గర ఉపనిషత్తులు చదువుకున్నారు. బాగా చదువుతున్న తర్వాత ఒక్కసారి ఆయన అడిగేవారు, ఎందుకు ఈ మాయాశక్తి ద్వారా ఈ జగత్ సృష్టి చేయడం ఎందుకు, తర్వాత సృష్టి లేదు, చిదానంద రూప శివోహం శివోహం, ఇది ఎందుకు ఇలా జరుగుతున్నాయి, మనం డైరెక్ట్ గా ఆ యొక్క చైతన్యాన్ని మనమే దర్శించవచ్చు కదా అని అడుగుతారన్నమాట. ఆయన చైతన్య స్వరూపం ఉండాలి కాదు, ఎందుకు మళ్ళీ నేను ఇందులో ఈ సంసారం దిగడం ఎందుకు, మళ్ళీ దాని నుండి బయటపడడం ఎందుకు, ప్రక్షాళనాది పంకస్య దూరాత్ అస్పర్శనం వరం అంటారు కదా. అంటే బురదలో దిగడం ఎందుకు, మళ్ళీ నీరు కోసం వెతకడం ఎందుకు, మళ్ళీ కడుక్కోవడం ఎందుకు, ఆ బురదలో దిగకుండా ఉండడం మేలు కదా అని అర్థం. అయితే ఆయన ఏమన్నారంటే, తపోవన స్వామి చిన్మయానందకి, చిన్మయ, మీరు నదికి, మన గంగా నది ఎదురుగా ఉంటుంది, అట్లా వెళ్ళి నీరు నాకు కావాలి, నీరు తీసుకొని రా అన్నారు. అయితే వెంటనే స్వామి వెళ్ళారు, నీరు తీసుకుని వచ్చారు. నీరు ఒక కలశం ద్వారా నీరు ఇచ్చారు తపోవన స్వామికి. అయితే తపోవన స్వామి అన్నారు, నేనేమడిగాను, నువ్వేం తీసుకుని వచ్చావన్నా. మీరు నీరు అడిగారు, మీరు నీరు నేను అడిగినప్పుడు కలశం ఎందుకు ఇస్తున్నావు నాకు కలశంతో పాటు, మరి కలశం లేకుండా నీరు ఎలా ఇవ్వగలవు, నీరు రాదు కదా. అంటే నీరు నువ్వు తీసుకురావడానికి కలశాన్ని వాడావు. ఇప్పుడు తపోవన సమయం చేశారు, నీరు త్రాగారు, కలశం విడిచిపెట్టారా, లేకపోతే కలశం కూడా తాగేశారా, మింగేశారా? లేదు. అంటే నీరు త్రాగిన తర్వాత కలశాన్ని విడిచిపెట్టేశాము. అలా అని కలశం అక్కర్లేదంటే నీళ్ళు తీసుకురావడం కుదరదు. అదేవిధంగా ఈ శుద్ధమైన చైతన్యం అనేది అనుభవానికి రాదు, అది చైతన్యంగా మిగిలిపోతుంది అంతే. అహం బ్రహ్మాస్మి అంతే, చెప్పడానికి ఉండదు. ఇంకా ఒక్కసారి మనం ఇంతకుముందు చూసాం చాలాసార్లు, ఉప్పు బొమ్మగా బయట ఉన్నంత వరకే ఉప్పు బొమ్మగా ఉంటుంది, సముద్ర నీటిలో కలిసిపోయిన తర్వాత ఇంక చెప్పడానికి ఇంకా మనకి ఏమీ లేదు, రిపోర్ట్ ఇవ్వడానికి ఇంక మిగలదు. గోదావరి నది నీరు సముద్రంలో కలవక ముందే గోదావరమ్మ గోదావరమ్మ ఎటు వెళుతున్నావు గోదావరమ్మ ఇది అంటారు మనకి. అదన్నట్టు ఈ గోదావరి సముద్రంలో కలవక ముందే, సముద్రంలో కలిసిన తర్వాత
గోదావరికి ఇంకా వేరే ఉనికంటూ లేదు. మరి ఏమైంది? అహం సముద్రం అస్మి. గోదావరి అంటది, అప్పుడు సముద్రం అయిపోయాను అంటారు. అలా అన్నట్టు అదే విధంగా మనం జీవితంలో ప్రతి ఒక్కటి కూడా అలానే వాడుతాము. ముందు చేయి అంటాం, చేయి చూస్తున్నాం. ఎందుకు? ఫస్ట్ చేయి వచ్చింది, కానీ నిజంగా కాంతి లేకుండా చేయి కనిపిస్తుందా? ఓహో లేదండి, కాంతి ఉండాల్సింది. అంటే చెయ్య ప్లస్ కాంతి అంట. అంటే ముందు కూడా కాంతి ఉంది, కానీ కాంతి మనకి తెలియలేదు. ఇక్కడ చెయ్యి పెట్టినప్పుడే కాంతి మనం ఓహో కాంతి అంటే చెయ్యి కనిపించడానికి కాంతి, అంటే కాంతి చెయ్యి ద్వారా కనిపిస్తుంది. ఇప్పుడేం చేసాము? చెయ్యిని తీసేసాం. ఇప్పుడేంది? శుద్ధమైన కాంతి మిగిలింది. కానీ ఆ కాంతి ఎలా తెలుస్తుంది? అలా చుట్టంతా వ్యాపించి ఉంది. ఆ కాంతిని మీరు అనుభవానికి రావాలంటే ఒక ఉపాధి కావాలి. ఆ విధంగా ఇప్పుడు ఏమంటున్నారంటే భగవాన్ శ్రీకృష్ణ, సర్వేంద్రియ గుణాభాసం. సర్వేంద్రియ గుణాభాసం అంటే ఇంద్రియములన్నీ ఆ బ్రహ్మను ఇప్పుడు ఎల్లప్పుడు చూపిస్తున్నాయి. అంటే మీకు అర్థం కావాలంటే ప్రతిబోధ విదితం మతం అమృతత్వం విందతే అంటారు. అంటే ఏంటి? మనం చూస్తున్నప్పుడు బ్రహ్మ అనుభూతియే, మనం వింటున్నప్పుడు బ్రహ్మ అనుభూతియే, మనం మాట్లాడుతున్నప్పుడు బ్రహ్మ అనుభూతియే, మనం ఆలోచిస్తున్నప్పుడు, సంకల్పం చేస్తున్నప్పుడు, స్పృశిస్తున్నప్పుడు, రుచి వాసన, అంటే ప్రతి అనుభవం వెనక బ్రహ్మ ఉన్నది. అంటే అర్థమేంటి? ఈ అనేక ఇంద్రియములు వాటి యొక్క విషయములతో మనము ఎప్పుడైతే ఎక్స్పీరియన్సెస్ పొందుతున్నామో వాటన్నిటికీ సమానంగా ఆధారంగా ఒక్కటి ఉంది. ఏంటది? ఉనికి. ఓకే, ఆ ఉనికి ప్లస్ రంగు ఉంది, శబ్దం ఉంది, రుచి ఉంది, వాసన ఉంది. ఈ అన్ని రంగు, రుచి, వాసన, స్పర్శ తీసేయండి. కామన్గా అన్నిటికీ ఏముంది? ఉంది అని ఉంది. అంటే ఆ ఉంది అనేదానికి ఉనికి లేదా సత్ అంటారు. అదన్నిటికీ సమానం. ఓకే, రుచికి వేరే ఉనికి, వాసనకి వేరే ఉనికి, చూడడానికి వినడానికి వేరే, అలాగే ఉండదు. అన్నింటికి ఒకటే ఉనికి. పోని ఇక్కడ చేయి తీసి పెట్టాను, ఒక యాపిల్ నా ముందు పెట్టాను, అలా ఓ యాపిల్కి ఒక కాంతి, చేయి చూపెట్టడానికి వేరే కాంతి, పెన్నెలా పెట్టాను, పెన్న చూడడానికి వేరే కాంతి, అలా ఉంటుందా? ఉండదు. అదే విధంగా ఈ ఇంద్రియములు వాటి యొక్క ఇంద్రియ విషయాలు అంటే శబ్ద స్పర్శ రూపరస గంధాలు అంటారు. అవి వ్యక్తమవుతున్నప్పుడు, ప్రకటమవుతున్నప్పుడు ఆ బ్రహ్మయే ప్రకటమవుతుంది. అంటే ఆభాసం, సర్వేంద్రియ గుణాభాసం. ఇక్కడ గుణ అంటే ఆ యొక్క ఇంద్రియ విషయాలు. సో ఆ ఇంద్రియ విషయముల ద్వారా బ్రహ్మయే ప్రకటమవుతుంది. చూసారా? అందువలన ఇక్కడ బ్రహ్మ అనేది సమానంగా అన్నింటికి ఆధారంగా ఒక్కటే ఉంటుంది. కానీ మిగతావి మీరు రుచి చూసేటప్పుడు రూపము లేదు, రూపం చూస్తున్నప్పుడు స్పర్శ ఉండదు, స్పర్శ కలుగుతున్నప్పుడు వినికిడి ఉండదు, వినికిడి అనుభవానికి వచ్చినప్పుడు సంకల్పం ఉండదు, సంకల్పము అనుభవానికి వచ్చినప్పుడు ఆలోచనలు ఉండవు. అంటే ఒకటి వచ్చినప్పుడు ఇంకోటి పోతుంది, కానీ అన్నింటికీ ఆ ఉనికిగా మాత్రం బ్రహ్మే ఉంటుంది. అందుకే మహాత్ములు అంటారు, అనుభవ మాత్రం పరం బ్రహ్మ. అనుభవ మాత్రం పరం బ్రహ్మ అంటే ద ఎస్సెన్స్ ఇన్ ఎవ్రీ ఎక్స్పీరియన్సెస్, ద ఎస్సెన్స్
ఇన్ ఎవ్రీ ఎక్స్పీరియన్స్ ఇస్ బ్రహ్మ. అంటే సెల్ఫ్ ఇల్యూమిన్డ్ అంటారు, సెల్ఫ్ కాన్షియస్, సెల్ఫ్ ఇల్యూమిన్ అంటారు. అంటే బ్రహ్మ ప్రతి ఎక్స్పీరియన్స్ లోనూ ఆధారంగా ఉంటుంది. ఎలా? ప్రతి అన్ని కెరటాల్లోనూ సారంగా నీరే ఉన్నట్లు, అన్ని కెరటములు, అలలు, తరంగాలన్నింటిలో ఏముంటుంది? ఎసెన్స్ వాటర్ అన్నట్లుగా ఆల్ ఎక్స్పీరియన్సెస్ లో ద ఎసెన్స్ ఈజ్ పరం బ్రహ్మ. అందువలన ఈ బ్రహ్మ అనేది నిరంతరం ప్రకటమవుతుంది. దానిని అస్థి లేదా ఉనికి లేదా సత్ అంటారు. సో ఆభాసం అంటే ప్రకటితం అవ్వడం. అది ఇంద్రియ వ్యాపారాల ద్వారా బ్రహ్మ యొక్క సత్ అనేది ప్రకటమవుతుంది నిరంతరం. సర్వేంద్రియ వివర్జితం. కానీ అదే సమయంలో ఆ సత్ అంటే బ్రహ్మ ఇంద్రియములకు భిన్నంగా అతీతంగా ఉంటుంది. అవునా కాదా? చెప్పండి మీరు. బ్రహ్మ యొక్క స్వరూపం ఇప్పుడు చేయి చెప్పాను, నేను చేయి పెట్టాను కాంతిలో. ఫస్ట్ ఏమనుకున్నాము? చేయి ఉంది అన్నారు ఒక అమ్మగారు. అంటే చేయి మీకు ఎలా తెలుస్తుందమ్మా? ఇప్పుడు అన్ని లైట్లు ఆఫ్ చేసి చీకటిగా ఉందనుకోండి, మీకు చెయ్యి కనిపిస్తుందా? లేదు స్వామి అన్నారు. మరి కాంతిలో చెయ్యి ఎలా కనిపిస్తుందంటే, ఓహో కాంతిలో చేయి ఉంది అని చెప్పారు. ఒప్పుకున్నారా? ఒప్పుకున్నాము. మరి చేయి ఇప్పుడు తీసిస్తే ఏముంది? ఏం లేదు. ఏం లేకపోవడం ఏంటండి? ఇప్పుడే కదా అన్నారండి చెయ్యి ప్లస్ కాంతి అని. చెయ్య కాంతి రెండు ఉండేటప్పుడు చేయి తీసివేస్తే ఏముంది? కాంతి ఉంది. అది అంటే సర్వేంద్రియ వివర్జితం. ఇప్పుడు రుచి చూస్తున్నాను అంటే ఏంటి? బ్రహ్మ ప్లస్ రుచి. ఇప్పుడు నేను రుచి చూడట్లేదు. ఏం మిగిలింది? బ్రహ్మ. నేను సంకల్పం చేస్తున్న మనసు ద్వారా, సంకల్పముతో ఉన్న బ్రహ్మ. సంకల్పం చేయట్లేదు, తీసాం. ఏం మిగిలింది? బ్రహ్మ. ఆలోచిస్తున్నాను, ఆలోచిస్తున్న బ్రహ్మ అన్నారు అనుకోండి, ఆలోచన పూర్తిగా ఆపేశారు. ఏం మిగిలింది? బ్రహ్మ. అందుకే యోగము అంటే ఏంటంటే అన్ని నామరూపాలని ఈ ఎక్స్పీరియన్సెస్గా ఏదైతే త్రిపుటి జరుగుతుందో వాటిని మెల్లగా మీరు జార విడిస్తే మిగిలేదే శుద్ధమైన బ్రహ్మ. అందువలన బ్రహ్మానుభూతికి మనం బయటికి అన్వేషించక్కర్లేదు, ప్రయాణించాల్సిన పని లేదు. చిదానంద రూప శివ, శివయే బ్రహ్మ. శివోహం అంటే అహం బ్రహ్మాస్మిగా మిగులుతుంది. అందువలన సర్వేంద్రియ వివర్జితం అంటే ఈ జగత్తు ద్వారా బ్రహ్మ మనము అర్థం చేసుకుంటాం. కానీ ఈ జగత్తు బ్రహ్మలో ఒక భాగం కాదు. బ్రహ్మ అసంగ రూపము, అసంగ స్వరూపము అంటే ఇంద్రియాలకు అతీతం. మంతున్న శక్యో మనసా కదాచిత్ వక్తున్న కేనాపి తథా నవాచ బోద్ధుం చ బుద్ధ్యాపి తథా న శక్యః బుద్ధ్యాది సాక్షి ఖలు కేవలోయః సర్వేంద్రియాతీత పదస్థితోపి సర్వేంద్రియా ప్రేరయిత పరోయః అంటారు. అంటే ఏంటి? మంతున్న శక్యో మనసా కదాచిత్ అంటే మనస్సు ద్వారా చింతనం చేయడానికి వీలు పడదు. దేన్ని? ఆ బ్రహ్మను. ఎందుకు? బ్రహ్మ సమక్షంలో మనస్సు సంకల్పిస్తుంది. అంటే బ్రహ్మ తప్ప మిగతా ఏవైనా సంకల్పం చేస్తుంది మనస్సు. కానీ తనకి సంకల్పం చేసే శక్తి అందిస్తున్న బ్రహ్మను మాత్రము సంకల్పం ద్వారా చెప్పలేదు.
వక్తున్న కేనాపి తథా నవాచ. ఈ వాక్కులు మాటలు బ్రహ్మ గురించి మాట్లాడలేవు. మిగతా అన్ని విషయాలు మాట్లాడితే గాసిప్స్. ఇప్పుడు సీజన్ వచ్చింది, డిస్కౌంట్లు ఏంటి, ఆఫర్లు ఏంటి, ఎక్కడ ఏ మార్కెట్ బాగుంది, ఎక్కడ ఏం జరుగుతుంది, వర్షాలు పడుతున్నాయా, ఎండలు బాగున్నాయి, ఇవన్నీ విషయాలు మాట్లాడుతుంది. కానీ తనకి మాట్లాడే శక్తి ఇస్తున్నటువంటి ఆ బ్రహ్మను గురించి మాటల ద్వారా చెప్పలేదు. బోద్ధుం చ బుద్ధ్యాపి తథా న శక్యః. బుద్ధి ద్వారా ఆ బ్రహ్మని ఆలోచింప చేయలేదు, అచింత్యం. మరి సర్వేంద్రియాతీత పదాస్థితోపి, ఈ ఇంద్రియములన్నిటికీ, బుద్ధి మనసు ఇంద్రియములకన్నింటికి అతీతమైన స్థితిలో ఎల్లప్పుడూ ఉంటుంది. మరి ఉండి ఏం చేస్తుంది? సర్వేంద్రియా ప్రేరయిత పరోయః. ఇంద్రియములకు మనస్సు బుద్ధికి ప్రేరణిస్తుంది, ప్రేరణతో అవి పనిచేస్తున్నాయి. ఇప్పుడు కరెంట్ ఉదాహరణ తీసుకుందాం. కరెంట్ ఏమిటి? బల్బు ద్వారా మనకు ప్రకాశం మనకు వస్తుంది తప్ప కరెంటుని తెలుసుకోలేదు బల్బు. ఫ్యాన్ ద్వారా మనకు గాలి వస్తుంది, ఫ్యాన్ అనేది కరెంటుని తెలుసుకోలేదు. మరి బల్బు, ఫ్యాను, హీటరు, ఫ్రిడ్జు, కూలరు, రేడియో, టీవీలు అన్నిటికంటే మిక్సీ వీటన్నిటికంటే అతీతంగా ఉన్న కరెంటు ఏం చేస్తుంది? వీటన్నింటికి అవి పనిచేయడానికి శక్తిని అందిస్తుంది బ్యాక్గ్రౌండ్లో ఉంటూ. అది బ్రహ్మ మాదిరిగా. అందువలన సర్వేంద్రియ వివర్జితం. సర్వభృచ్చ అంటే సద్బ్రహ్మ అన్నింటికి ఆధారమా కాదా చెప్పండి? సర్వాధారం అంటారు. ఎందుకు? బ్రహ్మ వల్లనే అన్నింటికి ఉనికి కలుగుతుంది. చూడండి, ఎన్ని ఆభరణములు ఉన్నప్పటికీ బంగారం వల్లనే వాటికి ఉనికి. బంగారం ఉంగరం, బంగారం గాజు, బంగారం రింగు, బంగారం నెక్లెస్, బంగారం వడ్డానం, అంటే ఇవన్నీ బంగారం బంగారం బంగారం. అంటే ఈ ఆభరణములన్నింటికి బంగారం అనేది ఉనికి, సత్. అంటే బంగారం అనే బ్రహ్మ ఆభరణములనే జగత్తుకి ఆధారం. ఆభరణములనే జగత్తుకి బంగారం అనేది ఆధార బ్రహ్మ. ఇది తెలుసుకోవాలి. ఉదాహరణ అంటే అదే విధంగా జగత్తులో ఉన్న అన్ని నామరూపములు, అంటే దేశకాల వస్తు సమూహానికి నామరూప ప్రపంచం అంతటికి బ్రహ్మ అనేది ఉనికి అందిస్తుంది. ఆధారంగా ఉంటూ అసక్తం. బ్రహ్మ జగత్తులోని వస్తువులన్నింటికి భిన్నంగా ఉంటుంది. ఎందుకు? ఆభరణములన్నింటిలో బంగారం ఉన్నప్పటికీ, బంగారం అంటే నెక్లెస్ అండి, బంగారం అంటే నెక్లెస్ కాదు అంటే మరి రింగ్ సంగతి ఏంటి? ఆ రింగ్ కూడా బంగారమే. అందువలన బంగారం ఎప్పుడు ఒకే నామరూపానికి పరిమితం కాదు. అందువలన బ్రహ్మ జగత్తులో ఉన్నటువంటి అన్ని వస్తువులకి ఆధారంగా ఉండి దానికి అతీతంగా ఉంటుంది, అసక్తంగా. అందువలన ఇప్పుడు ఆకాశం అనుకోండి, ఆకాశం శుద్ధంగా ఉంటుంది. వాస్తవానికి ఆకాశంకి ఎటువంటి రంగు లేదండి. కానీ ఈ భూమి యొక్క ఈ డస్ట్ ఈ అంతరిక్షంలోకి వెళ్ళేటప్పుడు వ్యాపించి ఉన్న ఆకాశంలో ఆ రంగు బ్లూ స్కై అంటారు. మీరు వాస్తవానికి ఈ భూమి యొక్క ఈ పరిధి ఉంటుంది, ఈ గురుత్వాకర్షణ లెవెల్స్ వరకు. అది దాటి వెళ్ళిన తర్వాత భూమి యొక్క గుణాలు, డస్ట్ ఏమీ ఉండవు ఆ అంతరిక్షంలో. అప్పుడు మీకు నీలంగా ఉండదు, రెడ్గా ఉండదు, లైట్గా ఉండదు, ఏమీ ఉండదు. మీకు విషయం చెప్పాలంటే కొంత పరిధి దాటిన తర్వాత సూర్యుని ప్రకాశం కూడా ఉండదు. ఎందుకంటే ఆ ప్రకాశం కూడా
ఈ గుణాలు ఏదైతే పంచభూతములు గుణాల యొక్క ప్రభావం ఉంటుందో అప్పుడే మీరు దాన్ని చూస్తారు. ఎందుకు? అగ్నితత్వం యొక్క పరిధి ఎంతవరకు ఉంటుందో అంతవరకు మనకి రంగులు రూపాలు కనిపిస్తాయి. అది దాటి వెళ్ళిన తర్వాత ఇంక మీకు రూపం అనేది కనిపించదు. భూమి, దానికి గురుత్వాకర్షణ శక్తి అంటారు, గ్రావిటేషనల్ ఫోర్స్. ఆ పరిధిలో ఉన్నంత వరకే ఆకర్షిస్తుంది. ఆ పరిధి దాటిన తర్వాత ఏ వస్తువు విడిచిపెట్టినా భూమి మీద పడదు. అందుకే మన కృత్రిమ గ్రహాలంటే శాటిలైట్స్ అనేవి భూమి యొక్క గురుత్వాకర్షణ దాటి విడిచిపెడతారు. అందుకే అవి కింద పడవు. అందువలన ఈ యొక్క ఆకాశం ఎలాగైతే దేనికి అంటదు, అసంగంగా ఉంటుందో, కానీ మనం ఒక కుండలో ఖాళీ ఆకాశం ఎలా కుండ కదిలించామనుకోండి, మనం ఏమనుకుంటాము, ఓహో ఆకాశం కూడా ఘటాకాశం కదులుతున్నది అన్నారు ఒకరు. ఆకాశం కదులుతుందా? కుండ కదులుతుంటే ఆకాశం కదులుతున్నట్లుగా అనిపిస్తుంది. మరి ఒక వ్యక్తి కదులుతుంటే ఆత్మ కూడా కదులుతుందండి, ఆత్మలు అనేకం కదండి, ఇలాంటి పిచ్చి ప్రశ్నలు వస్తాయి మన వాళ్ళకి. ఆత్మలు అనేకము, పరమాత్మ ఏకము, ఆత్మలు అనేకమా? ఆ ఆత్మ అదే ఆకాశం ఒకటైనప్పటికీ కుండని ఆధారంగా చేసుకుని నువ్వు కుండాకాశము ఘటాకాశం అంటున్నావు. కుండ ఉన్నప్పుడు, కుండ పగిలినప్పుడు ఆకాశం ఒక్కటే, కానీ నువ్వు రెండు ఆకాశం పేరు పెట్టావు అంతే. మరి కుండని శరీరం ఉన్నప్పుడు, శరీరం లేనప్పుడు ఆత్మ ఒక్కటే, కానీ శరీరంతో నువ్వు పోల్చుకొని జీవాత్మ అన్నావు. ఓకే, అంత మాత్రాన ఆత్మలు అనేకం కాదు. ఏ ఆత్మ అయితే పరమాత్మో అదే ఆత్మ శరీరముతో పోలి ఉన్నందువలన జీవాత్మ అయ్యింది. అయితే మరి నేనేం చేయాలి స్వామీజీ? పరమాత్మ ఎలా తెలుసుకోవాలి అంటే, ఈ నామరూప ప్రపంచాన్ని జార విడిచే, ఈ శరీరం మీద అభిమానం తాదాత్మ్యం జార విడిచే, మనస్సులో ఏదో కట్ చేయడం కాదు, ఇక్కడ పికిల్ చేయడం. అంటే ఒక్కొక్కటి జార విడిచిన తర్వాత ఏమవుతుంది? చివరికి కుండ పగిలిపోతే ఏమవుతుంది? ఆకాశమే ఉంటుంది. కుండ పగలకుండా కూడా ఆకాశాన్ని దర్శించవచ్చు కదా స్వామీజీ. ఓ బ్రహ్మాండం. అంటే శరీరం ఉన్నప్పుడు కూడా ఆ పరమాత్మని నేను అనుభూతికి తెచ్చుకోవచ్చు కదా బ్రహ్మాండంగా. దాన్ని తెలుసుకోవాలి. అందువలన సర్వేంద్రియ గుణాభాసం అంటే అధ్యారూపం. అన్ని ఈ గుణాలు ఇంద్రియాల విషయాల ద్వారా బ్రహ్మ ప్రకటమవుతుంది. సర్వేంద్రియ వివర్జితం అంటే ఈ యొక్క ఇంద్రియములు, మనసు, బుద్ధిని లేని స్థితి, అంటే కేవలం శుద్ధ చైతన్యము, అది అపవాదము అంటారు. సో ఈ విధంగా మనము మన సినిమా ఉందనుకోండి, సపోజ్ సినిమా హాల్కి కూర్చున్నారు మీరు, తెర పైన ఒక్కొక్కసారి ఫ్లడ్స్ వస్తుంది. తెర ఏమైనా సినిమా తర్వాత ఏమైనా తడిసిపోతుందా? లేదు. ఒక్కొక్కసారి అగ్ని ప్రమాదం జరుగుతుంది సినిమాలో. ఆ సినిమా తర్వాత తెర ఏమైనా కాలిపోయిందా? లేదు. అంటే నిరంతరం మన జీవితంలో ప్రతిది ఆరోపిస్తుంటాము, తీసేస్తుంటాము, కానీ మనం దాని మీద దృష్టి పెట్టం. ఆ విషయమే ఇక్కడ భగవాన్ చెప్పారు. ఏంటి? నిర్గుణం గుణభోక్తృచ అంటే గుణభోక్తృ అంటే అన్ని గుణాలు కలిగి ఉన్నవారు. గుణభోక్తృచ చూడండి, గ్రీన్ అంటే బ్లూ కలర్, నీలం కలరు, ఎరుపు కలరు, నలుపు కలరు, పసుపు కలరు ఉంది అంటున్నామా లేదా? గ్రీన్ కలర్ ఈజ్, బ్లూ కలర్ ఈజ్, రెడ్ కలర్ ఈజ్, బ్లాక్ కలర్ ఈజ్, ఎల్లో కలర్ ఈజ్, లేకపోతే టాల్ ఈజ్, షార్ట్ ఈజ్ అంటున్నాం. అంటే ఏంటి? ఇవన్నీ గుణాలు. కానీ అన్నిట్లో ఈ కలర్లు తీసేస్తే చివరికి మిగిలేది ఏంటి? ఈజ్ అంటే ఉంది, ఎరుపు రంగు ఉంది, నలుపు రంగు ఉంది, పచ్చ రంగు ఉంది. అన్నిట్లో సమానంగా ఉన్నది ఏంటి? ఉంది. కాబట్టి ఆ ఉంది అనేది బ్రహ్మ.
చూడండి, కేవలం ఉనికిలో ఎటువంటి గుణం లేదు, కానీ రంగుల ద్వారా ప్రకటమవుతుంటే రంగులు ద్వారా ప్రకటమవుతున్న బ్రహ్మ, ఆ గుణాల ద్వారా ప్రకటమవుతున్న బ్రహ్మ. గుణాలను మనం తప్పించామనుకోండి ఏముంటుంది? నిర్గుణం. అందుకే మీరు ధ్యానంలో కూడా ఒక్కసారి ప్రపంచాన్ని మీరు పక్కన పెడితే, శరీరం మీద అభిమానం తాదాత్మ్యం కూడా పక్కన పెడితే, ఇంద్రియములన్నీ కూడా వాటి మీద మీరు ఎటువంటి ఎక్స్పీరియన్స్లు చేయకుండా, అభిమానం పట్టకుండా, ఐడెంటిఫై చేయకుండా, తాదాత్మ్యం చెందకుండా, మమేకం పొందకుండా ఉంటే అట్టర్ సైలెన్స్, ఆ నిశ్శబ్ద స్థితిలో కేవలం గుణాలు లేని నిర్గుణ ఆత్మగానే ఉంటారు. దానికి మీరు ఓకే, తర్వాత మరి గుణాలు యాడ్ చేసుకొని మీరు ఆడుతూ పాడుతూ పని చేస్తుంటే అలుపు సొలుపు లేదులే అన్నట్టుగా మరి గుణాలతో మళ్ళీ మీరు ఆడుకోండి. మన క్రీడ, దాన్నే లీలలో అంటారు కృష్ణ. మళ్ళీ మీకు అవసరం లేనప్పుడు వాటన్నిటిని విస్మరించి కేవలం చైతన్య స్థితిలో ఉండండి. అవసరమైనప్పుడు ఆ చైతన్యాన్ని వీటి ద్వారా చొక్కాలు తొడుక్కునేటట్టు, డ్రెస్ వేసుకునేటట్టు డ్రెస్ వేసుకోండి గుణాలని. అవసరం లేనప్పుడు గుణాలనే డ్రెస్ తీసేయండి. బయటికి వెళ్తున్నప్పుడు మనము మంచి ఒక కొత్త డ్రెస్ వేస్తాం. మన స్నానంకి వెళ్ళండి, అదే డ్రెస్ వేసుకుని వెళ్తామా? వెళ్ళం. పోనీ మనం ఏమైనా మన ప్రాంగణకి అంటే ప్లే గ్రౌండ్కి వెళ్ళేటప్పుడు, మార్నింగ్ వాక్కి వెళ్ళేటప్పుడు, మన క్యాంప్ ఏదైనా ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు డ్రెస్సులు మారుస్తున్నామా లేదా? మారుస్తున్నాం. ఇది కూడా అలాంటిదే. సేమ్ డ్రెస్ మాదిరిగా మీరు గమనించాలి. ఎస్, నేను చూస్తున్నాను, ఇది ఒక డ్రెస్. నేను వింటున్నాను, ఇది ఒక డ్రెస్. నేను రుచి చూస్తున్నాను, ఆలోచిస్తున్నాను, ఫీల్ అవుతున్నాను. ఐఎమ్ థింకింగ్, ఐఎమ్ ఫీలింగ్, ఐఎమ్ టేస్టింగ్, టచింగ్. ఇవన్నీ కూడా డ్రెస్సులు అన్నమాట. దేనికి? శుద్ధ చైతన్యముగా ఉన్న ఆత్మనే మీకు ఇవన్నీ డ్రెస్సులు. అందువలన మనం ఎలాగైతే స్నానం చేసిన డ్రెస్ వేరు, ప్లే గ్రౌండ్కి వెళ్ళి ఆడడానికి వెళ్ళినటువంటి డ్రెస్ వేరు, మన పెళ్ళిళ్ళ ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేరు, మన ఆఫీస్కి వెళ్ళేటప్పుడు డ్రెస్ వేరు. చూసారా? ఇవన్నీ డ్రెస్సులు వేరు వేరు. ఒక ప్లేస్లో ఇంకొక డ్రెస్ వాడట్లేదు. ఆ విధంగా అనేక గుణాలు కలిగి ఉండొచ్చు. గుణాలు లేనప్పుడు కూడా నిర్గుణంగా ఉంటుంది బ్రహ్మ. అందుకే నిర్గుణం గుణభోక్తృచ బ్రహ్మ. ఇంక దాన్ని భగవాను చెప్తున్నారు. ఏంటి? బహిరంతశ్చ భూతానాం, బహిరంతశ్చ భూతానాం, బహిరంతశ్చ భూతానాం, అచరం చరమేవ చ, అచరం చరమేవ చ, అచరం చరమేవ చ, సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం, సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం, సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం, దూరస్థం చాంతికే చ తత్, దూరస్థం చాంతికే చ తత్, దూరస్థం చాంతికే చ తత్, బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ, బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ, బహిరంతశ్చ భూతానాం అచరం చరమేవ చ, సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం, దూరస్థం చాంతికే చ తత్, సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం, దూరస్థం చాంతికే చ తత్, సూక్ష్మత్వాత్ తదవిజ్ఞేయం,
दूरस्थं चान्तिके च तत् ఉత్తమం. ఇప్పుడు ఇది మీకు డైరెక్ట్ ఉపనిషత్తులు చెప్తున్నాం, అది మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే తర్వాత కూడా స్వామీజీ నేను భగవద్గీత విన్నాం కానీ ఉపనిషత్తులు ఇంక వినలేదు అనుకోకూడదు. ఈ పోర్షన్ ఏదైతే ఉందో భగవద్గీతలో మీకు అంటే ఒక తక్కువ ప్లేసెస్లో డైరెక్ట్ ఉపనిషత్తులు చెప్పడం జరిగింది. 2 అధ్యాయంలోను 4, తర్వాత 5, 9 అధ్యాయము 7 అధ్యాయము అంటే కొన్ని శ్లోకాల్లో డైరెక్ట్ ఉపనిషత్తు తీసుకొని చెప్పారు భగవాన్ శ్రీకృష్ణ. అందువలన ఇప్పుడు 13 నుండి 19వ పోర్షన్ ఏవైతే ఉన్నాయో డైరెక్ట్ ఉపనిషత్తు. ఇప్పుడు ఇది ఈశావాస ఉపనిషత్తు. యాక్చువల్ చెప్పాలంటే ఏమంటున్నారంటే ఈ బ్రహ్మ ఏదైతే ఆత్మ అంటున్నాం కదా, ఇది ఒక్క శరీరం లోపలే కాదు. అర్థమవుతుందండి? శరీరం లోపలే కాదు. ఎందుకంటే మనం బయట వెతుకుతూ ఉన్నప్పుడు మహాత్ములు ఏమన్నారంటే నీ లోపల పరమాత్మ ఉంది అన్నారు. అయితే మన వాళ్ళు ఏమనుకుంటున్నారు, మనమంతా పరమానంద శిష్యుల పరంపర కదా మంది, కాబట్టి ఒకరు వెంటనే వారు తయారయ్యారు. గుడికి ఎందుకు వెళ్తున్నారు, అక్కడ నీటిలో లేదు, భూమిలో లేదు, ఎక్కడ బయట ఎక్కడ లేదు దేవుడు. దేవుడు నా లోపల ఉన్నాడు. ఇంకా లోపల ఒక్కటే పని, ఆయనకి ఇల్లు. అందువలన ఇక్కడ భగవాన్ శ్రీకృష్ణ ఏమంటున్నారంటే నీ యొక్క శరీరం లోపల మాత్రమే కాదు అంటే ఏంటి, బయట కూడా ఆత్మ ఉంది. ఇప్పుడు మీరు చెప్పండి, మనం చెప్పే ఎగ్జాంపుల్ మీరు మర్చిపోకూడదు. ఇప్పుడు ఇలా అరచేతి ఇలా కాంతిలో పెట్టాను అంటే కేవలము ఈ ప్రకాశం కాంతి అనేది ఒక్క చెయ్యికే పరిమితమై ఉందా, చెయ్యికి బయట కూడా ఉందా లేదు చెప్పండి. చెయ్యికి బయట అంతా కూడా వ్యాపించి ఉంది కదా. అందువలన ఈ ఆత్మ అనేది కేవలము మన శరీరం లోపలే కాదు, బయట కూడా వ్యాపించి ఉంది. అయితే బహి అంటే శరీరం బయట అనుకోండి, లోపల అంటే శరీరం లోపల. మరి లోపల బయట ఎలా ఉంటారు అంటే మనకి పురుష సూక్తము, నారాయణ సూక్తము, విష్ణు సూక్తాలు, అనేక సూక్తాలు ఏం చెప్తారు, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థితః. నారాయణ లోపల బయట అంతా వ్యాపించి ఉన్నారని చెప్పారు. మీరు చెప్పండి, మొత్తం వ్యాపించి ఉన్నటువంటి నారాయణ ఎక్కడో వైకుంఠములో నారాయణ ఉన్నాడు, ఇక్కడ లేరంటే ఎంత తప్పండి. ఎందుకు, నారాయణ లేని ఒక మిల్లీమీటర్ అంత స్పేస్ కూడా ఖాళీ లేదు. అంటే సూది మొన ఆ సూది ఈ భూమి మీద ఆనిస్తే ఎంత స్పేస్ ఉంటుందో అది కూడా ఖాళీ లేదు నారాయణ లేకుండా అని అర్థం. అంటే మొత్తం యావత్ సృష్టి అంతా వ్యాపించి లోపల బయటనే భేదము లేకుండా నారాయణ స్థిరంగా ఉన్నారు, స్థితముగా ఉన్నది. మనమేమంటాము, ఆ వ్యాపించి ఉన్న నారాయణ మనము కన్సీవ్ చేసుకోలేము, అంటే రిసీవ్ చేసుకోలేము, అంటే గ్రాస్ చేయలేము, గ్రహించలేము. అందుకే మనకి శంకు చక్ర గదాధారి పద్మ పుష్పం, శంకు చక్ర గద కిరీటం పుష్పం అన్ని అలంకారాలతో వైజయంతి మాల, ఓహో బ్రహ్మాండమైన నారాయణని మనకి మన ముందు రూపాన్ని పెడితే బ్రహ్మాండంగా స్తుతిస్తాం మనం. విష్ణు సహస్రనామాలు 11 సార్లు ఒకటే వందే భారత్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లా కొడతారు మన వాళ్ళు పారాయణ. కాబట్టి ఇక్కడ నారాయణుని మనము ఒక ఏకరూప దేవత ఈశ్వరునిగా మనం తీసుకుంటున్నాం మొదట. అదే నారాయణ్ణి విశ్వరూపంగా మనము నెక్స్ట్ స్టెప్లోకి వెళ్తాము. 11 అధ్యాయం చూసాం. అదే నారాయణ 12 అధ్యాయం చూసాము, ఎటువంటి నామరూపాలు లేని, గుణాలు లేని, ఆకారాలు లేని ఆత్మస్వరూపంలో కూడా దర్శిస్తాము. ఇప్పుడు చెప్పండి ఏమంటున్నారు అంటే అచరం చరమేవచ అంటే బ్రహ్మ చరము అచరము ఎలా సాధ్యం? ఇప్పుడు చెప్పండి. అంటే మనం అనుకుంటాం బ్రహ్మ వాస్తవానికి కదులుతుందా అంటే కదులుతుంది. నిజంగా కదులుతుందా? కదలడం లేదు. ఏం చెప్తాం చెప్పండి. అంటే ఇప్పుడు ఆకాశం అనేది కుండలో ఉంది,
ఓకే, కుండలో ఉంది. అయితే ఆకాశం కదులుతుందా? లేదు, స్థిరంగా ఉన్నది. అయితే కుండ మనం ఎలా కదిలించామనుకోండి, ఆకాశం కదులుతుందా? కదులుతున్నట్లు అనిపిస్తుంది. కదులుతున్నట్లు అనిపిస్తుంది. మనం ఒక్కొక్కసారి ట్రైన్లో వెళ్ళామనుకోండి, నాకు విండో సీట్ కావాలి, నాకు విండో సీట్ కావాలని మేము అప్పుడు గొడవ పెట్టేవాళ్ళం చిన్నప్పుడు. సరే, విండో సీట్లు ఎక్కి ఇచ్చే చిన్న వాళ్ళని ఇస్తారు. జనరల్గా ఎవరు ఆయన ఇబ్బంది పడలేక, డిస్టర్బెన్స్ పడలేక విండో సీట్ ఇస్తాం. అయితే మనం ఏం చేస్తాము, అక్కడ చెట్లు, ఆ యొక్క కరెంట్ పోల్స్ ఉంటాయి కదండి, బా ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయో, ఎంత స్పీడ్గా వెళ్ళిపోతున్నాయో. అమ్మ చూడండి చూడండి, ఆ పోల్ ఎంత స్పీడ్గా వెళ్తుందో, మన ట్రైన్ కంటే స్పీడ్గా వెళ్తుంది వెనక్కి అనిపిస్తుంది. నిజానికి కరెంట్ పోల్ అనేది మూవ్ అవుతుందా, కదులుతుందా? లేదు. కానీ మీకేమనిపిస్తుంది? కదులుతుంది. ఇంతకీ కరెంట్ పోల్ అనేది కదులుతుందా లేదా? బ్రహ్మాండం కదులుతుంది. ఓకే, చరం. ట్రైన్ ఆగింది అనుకోండి, కరెంట్ పోల్ అక్కడే ఉంది. ఇప్పుడు ఆ కరెంట్ పోల్ కదులుతుందా? లేదు, అచరం. అంటే కరెంట్ పోల్ అనేది చరము, అచరం. అంటే మనం దర్శించే దృష్టి ఆధారంగా ఉంటుంది. ఇప్పుడు బ్రహ్మ అనేది చరమా, అచరమా? అంటే నా లోపలే ఆత్మ ఉందని భావించి మనం కదులుతుంటే ఆత్మ కదులుతుంది. ఆత్మ సర్వవ్యాపి. ఎక్కడ కదులుతుంది? ఎక్కడ లేకుండా ఉంది చెప్పండి అంటే అచరం. శరీరం దృష్టి ఆమెను చూసేటప్పుడు కదులుతుంది ఆత్మ. మొత్తం సర్వవ్యాపి చైతన్యంగా మీరు దర్శించేటప్పుడు ఆత్మ కదలదు. అంటే దానినే చరం అంటే కదలడము, అచరం అంటే కదలకుండా ఉండడము. దీనిని మనం నిత్య జీవితంలో వాడుతుంటాం. మనమేమో వందే భారత ట్రైన్కి వెళ్తున్నాం విజయవాడ ఇంకా స్టేషన్ దగ్గర దిగే ముందు అంట విజయవాడ వచ్చింది. విజయవాడ నిజంగా వచ్చిందా చెప్పండి మీరు? ఈ విజయవాడ ఎప్పుడు రాలేదు, అక్కడే ఉంది విజయవాడ. మీరు వెళ్ళారు అక్కడికి. కానీ మనమేమంటాం, చూడండి విజయవాడ విజయవాడ వచ్చిందంట. జోకు, ఇట్స్ ఎ జోక్ ఆఫ్ ది డే. బట్ మనం రెగ్యులర్ వాడుతుంటాం. విజయవాడ వచ్చింది, విజయవాడ రాలేదు, మీరు వెళ్ళారు. అదేవిధంగా మనము లౌకికంగా, వ్యావహారికంగా మనము అలా మాట్లాడుతుంటాం. కాబట్టి దూరస్థం చ అంతికేచతు. అది శంకరాచార్య ఏమన్నారంటే, అజ్ఞానులు బయట వెతుకుతుంటారు కాబట్టి దూరంగా ఉంటుంది బ్రహ్మ. మరి జ్ఞానులకి ఆ బ్రహ్మ ఆత్మగా చూసుకుంటే ఏమవుతుంది? అంతికేచతత్, అదే అత్యంత నజ్దిక్ అంటే సమీపము. సో ఈ విధంగా సూక్ష్మ సూక్ష్మ తద్ అవిజ్ఞేయ. అయితే మరి దగ్గర ఉంటుంది, దూరం ఉంటుంది, కదులుతుంది, కదలట్లేదు, ఇన్ని చెప్పాం కదా. మరి ఎందుకు తెలియడం లేదు? అతి సూక్ష్మత్వాత్. అతి సూక్ష్మత్వాత్ అంటే పాలలో వెన్న ఉందా లేదా? ఒకరు అన్నారు లేదు. పాలలో వెన్న లేకపోవడం ఏంటండి? మరి మనం వెన్న అంతా పాల నుండి వస్తుందిగా. వస్తుంది, మరి చూపెట్టు. కనిపించట్లేదు. సూక్ష్మత్వాత్. వెన్న అనేది అతి సూక్ష్మంగా ఉండడం వలన పాలలో వెన్న మీకు కనిపించలేదు. కనిపించాలని ఏం చేయాలి? తోడు పెట్టాలి. మరి బ్రహ్మ నాకు అంతరములో బ్రహ్మ నాకు దర్శించాలని ఏం చేయాలి? ఇవన్నీ గుణాలని, ఇంద్రియాలని, ఈ పంచభూతముల నామరూపాలను మీరు మెల్లగా ప్రయత్నపూర్వకంగా విడిచిపెట్టాలి. సో ఇది మీకు ఉపనిషత్తులు కాబట్టి ఎక్కువగా ఏకాగ్రతతో వినాలి. సో ఇదే తత్వాన్ని, ఇదే జ్ఞానాన్ని రేపు కొనసాగిస్తున్నారు భగవాన్ శ్రీకృష్ణ. హరి ఓం తత్సత్. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.